హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఈరోజు సండే స్పెషల్గా మా మమ్మీ ఏం చేస్తుందో, మా ఇంటికి వచ్చింది ఏం చేస్తుందో అనుకుందాం ఫ్రెండ్స్. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు సండే స్పెషల్గా? ఈరోజు సాయి ఇంకో చికెన్ కర్రీ చేస్తున్నా, మళ్ళీ బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ అంటామా దాన్ని? బగారా రైస్ అన్నంలే కానీ బిర్యానీ స్టైల్గా అట్లా బిర్యానీ అని చెప్పుకోవద్దు, బగారా రైస్ అనే చెప్పుకోవాలి. బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నా. దానిలో కావాల్సినవి అన్ని ఇంకో ఇక్కడ పెట్టుకున్న చూడు. బగారా అన్నానికి ఇవన్నీ చూపిస్తావా? ఒకసారి చెప్తావా? ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చేస్తా. ఫస్ట్ బగారా అన్నంది చెప్పు. ఇది బగారా అన్నం కదా. ఈ గిలాస్తోని 6 గిలాసులు బియ్యం పోసుకొని కడిగి పక్కకు పెట్టేసిన. ఓకే. తర్వాత నీళ్ళు పోసేటప్పుడు ఈ గిలాస్తో పోస్తా. దాంట్లో కావాల్సినవన్నీ ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టా. ఓకే. పచ్చిమిర్చి కూడా కడిగి ఇవన్నీ కడిగి కోసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డలు ఇదేంటి పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, బఠానీ, క్యారెట్, పుదీనా. ఓకే, డన్. దానిలో కావాల్సినవి మసాలాలు. ఇవన్నీ మసాలాలు ఎందుకు తక్కువ వేస్తా అంటే నాకు పడదు కాబట్టి, నేను తక్కువనే తింటా కాబట్టి లైట్గా వేస్తా. ఓకే. ఇదేంటి జిఆర్బి అని ఉంది? నెయ్యి ప్యాకెట్ ఇది. ఓకే, నెయ్యి వేయడానికే ఆయిల్తోనే చేస్తా, పైన వేస్తా ఇది. ఓకే ఓకే. ఇది దీనికి అయిపోయింది రైస్కు. ఇది ఓకే. ఉప్పు ఒకటి కావాలంతే. ఓకే, డన్. కాబట్టి పక్క కొద్ది కాబట్టి చెప్తా తర్వాత. ఇది చికెన్ కర్రీ, చికెన్ కోసం చికెన్ కర్రీ ఇలా కొట్టించుకోవాలి. చికెన్ లెగ్ పీస్ అయితే నాకే. ఎవరైనా సరే, నువ్వైనా తిను, మీ హస్బెండ్ కన్నా ఇచ్చేసి. షూర్ షూర్, అది ఖచ్చితంగా నేనే తింటా. కాబట్టి చికెన్ ఆడవాళ్ళు కష్టపడతారు కాబట్టి డెఫినెట్ గా నేనే తినాలి. ఇది చికెన్. ఇందులోకి 2 టమాటాలు, కొబ్బరి, 2 టమాటాలు, కొబ్బరి వేసి మిక్సీ పట్టి పెట్టాలి పక్కకు. పెట్టి పడతా. తర్వాత ఇవి 3 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిరపకాయలు. ఓకే. చికెన్ మసాలా ఇది అల్లం వెల్లిగడ్డ, ఆయిల్, దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్, ఉప్పు కారాలు అన్నీ వేసేసి కలిపి పెడతా. ఇప్పుడు కలిపి ఫ్రిడ్జ్లో పెడతా. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పెడతా. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పక్కకు పెట్టుకోవచ్చు. అన్ని ఉప్పు కారాలు అన్ని కలిపి పెట్టుకోవాలి. బాగుంటుంది, మంచి ముక్కకు పడుతుంది. ఒకసారి వేసి చూపిస్తావా? మన వ్యూయర్స్ కి వేసి చూపించాయి. వేస్తా, అన్ని వేస్తా. చూడు, చెప్పు ఏమేమి వేస్తున్నావు చెప్పు వ్యూయర్స్ కి. ఇంకో కారం కొంచెం ఎక్కువ మమ్మీ, నాకు ఎక్కువ కావాలా. 3 స్పూన్లు కారం. సో ఫ్రెండ్స్, నేను ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేపిస్తున్నా ఫ్రెండ్స్. 3 స్పూన్లు ఎక్స్ట్రా వేస్తున్నా. 3 స్పూన్లు చాలా. నేనైతే అంతే వేస్తా. ఇంకోటి ఏనా నీకు? ఇంకొకటి. నేనైతే 3 వేస్తా, నీ గురించి 4 వేస్తున్నా. తర్వాత 2 స్పూన్లు ఉప్పు తక్కువ. చిన్న స్పూను, పెద్దది కాదు, చిన్న స్పూను. అందుకే ఉప్పు కావాలంటే మళ్ళీ అన్నం వేస్తాం కదా రైస్లా, అందుకు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇది ధనియాల పొడి. ఇది ఉత్త ధనియాల పొడి, ఏం లేవు దీనిలో. పసుపు 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ ఏం చేస్తావు? 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసి మళ్ళీ కూరలు వేస్తా. తాలింపు వేసి. అల్లం పేస్ట్ ఎందుకు వేసుకోవాలి మమ్మీ? వేసుకోవాలి, అన్నీ వేయాలి. వేస్తేనే టేస్ట్ వస్తుందా? కొంచెం ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేయకపోతే అది కలవదా? కలుస్తుంది. కలవదని కాదు కానీ మంచిగా తిరిగి పడుతుంది, ముక్కకు పడుతుంది. తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటుంది, ముక్క మంచిగా ఉంటుంది. ఓకే, అలా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా సరే. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్తా. 10 నిమిషాలైనా సరే. ఓకే, డన్. ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక అరగంట పెట్టేసుకుంటే చాలు. ఓకే, అరగంట 10 నిమిషాలు అట్లా. మనం ఎంత ఒక రోజు పెట్టుకున్నా సరే సూపర్ ఉంటుంది. అట్లా కలిపి పెట్టుకోవాలి పక్కకు, అంతే. తర్వాత చేసేటప్పుడు చూపిస్తా. ఎందుకు చాయ్ అవసరం కొద్దిసేపు. మమ్మీ చేస్తున్నావా? నేను స్టార్ట్ చేసినావా కూర చేయడం? స్టార్ట్ చేసిన చాయ్ ఇంకో చేస్తున్నా. పొయ్యి ముట్టించిన, ఆయిల్ వేస్తా. పొయ్యి అనొద్దు మమ్మీ, గ్యాస్ ముట్టిస్తున్నా. ఏమన్నాయి కాదు, ఆయిల్ వేసిన కూర తగ్గట్టు. ఇందాక వేసిన కదా ఆయిల్. సో 30 kgకి ఆయిల్ తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. సో ఆయిల్ కాగాక ఏమేయాలి మమ్మీ? ఫస్ట్ పచ్చిమిర్చి వేయాలి, కొంచెం కాగని.
సో ఫ్రెండ్స్, మా మమ్మీకి మీరు కొంచెం ధైర్యం ఇవ్వండి. ఆమెకి యూట్యూబ్లో మాట్లాడాలంటే భయం అంట ఫ్రెండ్స్. మా మీద ఎంత గట్టిగా అరుస్తుందో తెలుసా ఫ్రెండ్స్, మీకు తెలియదు కానీ మేము భరిస్తున్నాం మా మమ్మీని. ఎంత గట్టిగా అరుస్తుంది అంటే తెలంగాణ శకుంతల తెలుసు కదా, సినిమాలలో ఎట్లా అరుస్తుంది అట్లా అరుస్తుంది మా పైన. సో మీరు కొంచెం రెస్పెక్ట్ కొంచెం ఆమెకు కామెంట్లో చెప్పండి ఏం కాదు, మీకు మేము సపోర్ట్ ఇస్తాం, మీరు ఎట్లా చెప్పినా వింటామని. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాక ఏం వేసుకోవాలి? పచ్చిమిర్చి వేసాక ఇంకా ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక కొంచెం గోల్డ్ కలర్లో రావాలి. కొంచెం గోల్డ్ కలరే, గోల్డ్ కలర్ తెలియదా? మనం బంగారం పెట్టుకుంటాం ఆ కలర్. ఓహో, మేము బ్రౌనిష్ అంటాం స్టైల్గా, మేము బ్రౌనిష్ అంటాం. మీరు కొంచెం ఇంగ్లీష్ రాదు కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి ఉప్పు? మా వ్యూయర్స్ చెప్పు. ఉప్పు వేస్తే మంచిగా ఆగిపోతాయి, తొందరగా అయిపోతాయి. తొందరగా మంచిగా వేయించి పోతాయి తొందరగా. గ్యాస్ సేవ్ అవుతుంది అని కూడా చెప్పాలి. తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అనొద్దు, ఫ్రెండ్స్ అను. చెప్పు ఫ్రెండ్స్ అను. నాకు రావులేదు. దోస్తులు. అదే మళ్ళా తెలంగాణ మాట మాట్లాడేస్తే దోస్తులు అని చెప్పు. అదే దోస్తులు. సో అవి బాగా వేయగాలంటే ఫ్రెండ్స్, మా మమ్మీ భాషలో గోల్డెన్ కలర్ రావాలంటే వచ్చేవరకు వేయించుకోండి. మన భాషలో అయితే కొంచెం ఎర్రగా వేయగాల, లేకపోతే బ్రౌనిష్ కానీ మన భాష, మా మమ్మీ భాషలో అది. సో అట్లా ఫాలో అయ్యండి. సో నెక్స్ట్ తర్వాతకి ప్రాసెస్ చూద్దాం. నా బిడ్డలకు నేర్పించిన ఇంగ్లీష్ నాకు రాదు, ఏం చేయాలి? అట్లా చెప్పుకొని మాట్లాడతా, అట్లా చెప్పుకొని బతకాలి ఫ్రెండ్స్. అవును, తెలుగే వచ్చు మరి. ఎర్రగా అయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ వేసుకుందాం. కూరలు కూడా వేసాం కదా ఇందాక, కూరలు వేస్తాం కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన అనేది రాదు. పసుపు కూడా లైట్గా వేసుకుందాం. ఇందాక కర్రీలో వేసాను ముక్కలతో. ఇలా కలుపుకోవాలి, బాగా కలుపుకుంటే దానికి బాగుంటుంది, కలర్ మంచిగా వస్తుంది. ఇందా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, చికెన్ వేసేసుకోవాలి. ఇట్లా వేసేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని చిన్న మంట మీదే కలుపుకోవాలి. పెద్ద మంట అస్సలు పెట్టాలి. చిన్న మంట అయితే మంచిగా జ్యూసీ మంచిగా అవుతుంది, జ్యూసీ లాగా అవుతుంది. ఇందా చికెన్ వేసుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతున్నా, కలిపిలేను. కాకపోతే ఇది ఫ్రై అయినాక కొంచెం ఫ్రై కావాలి, బాగా నూనెలో ఫ్రై కావాలి గట్టి మంచిగా. కమాన్ మమ్మీ, నేను వాయిస్ రికార్డ్ ఇచ్చుకుంటున్నావు, ఇంకేంది డెవలప్ అవుతున్నావు నువ్వు కూడా మాలాగా. కావాలి కదా, ఎప్పుడు మీరు ఉన్నారు కదా ఇంటి దగ్గర. ఇంకేందైతే నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టేసుకో. చూడండి మంచిగా జ్యూసీ అయ్యింది. జ్యూసీ అంటే ఫ్రెండ్స్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వచ్చేస్తున్నాయి మా మమ్మీకి. కమాన్, అప్పుడప్పుడు మాట్లాడాలి కదా సాయి, ఎప్పుడు ఇంకా అంతే ఉంటే ఎట్లా. సపోర్ట్ చేస్తున్నావు మమ్మీ. అవును కరెక్టే, కానీ మరి ఏం చేస్తా, నాకు అట్లనే వస్తుంది, తెలుగే వస్తుంది, ఇంగ్లీష్ రాదు ఏమనుకోకండి. ఇన్నిసార్లు అంటున్నాను. ఎక్కిరిస్తుంది మా అమ్మాయి, నా బిడ్డ ఎక్కిరిస్తుంది. ఇంకోటి మంచిగా అయ్యింది కదా. ఇప్పుడు మిక్సీ పట్టాం కదా ఇందాక, టమాటా కొబ్బరి వేసి మిక్సీ పట్టాను, అది దీంట్లో వేద్దాం. బాగుంటుంది ఇట్లా వేసుకుంటే, చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలిపి మూత పెడితే చాలు. ఒక 5 నిమిషాలు ఉడకాలి, 5-10 నిమిషాలు ఇట్లా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. చూడండి ఎట్లా అయిందో అప్పుడే. అంతే, మూత పెట్టుకొని పెడదాం. చూడండి ఇందాక టమాటా కొబ్బరి వేసిన కదండి, చూడండి ఇట్లా వచ్చింది. కూర ఒకసారి కర్రీ చూడండి
ఎలా వచ్చిందా ఇట్లా 10 నిమిషాలు 15 నిమిషాలు ఫ్రై చేసుకొని దానికి సరిపోయినన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేస్తే చాలు, కొద్దిసేపు ఉడికినాక చాలు. వాటర్ ముక్క ఎట్లా మునిగే వరకే వాటర్ వేయాలి, ఎక్కువ వేయొద్దు, మరి తక్కువ కూడా వేయొద్దు. జ్యూసీ కూర. మమ్మీ అది మురిగే వరకు కాదు మమ్మీ, మునిగే వరకు, అన్ని మునిగే వరకు. అవును సాయి, మునిగే వరకు. మునిగే అంటే మురిగే అని మీరు అనుకుంటారు, నా మాట కొంచెం రాదు కదా, అందుకని నేను గట్టిగా మాట్లాడలేను. ఇట్లా చేసుకుంటామంటే పోతా. కూల్ డౌన్ సరేలే, ఇగో నీళ్ళు పోసిన కదా ఇప్పుడు. ఎంతసేపు ఉడకబెట్టాలి అది బి చెప్పేసి. హాఫ్ అన్ అవర్ అవుతుంది ఉడికే వరకు. మై గాడ్, హాఫ్ అన్ అవర్. చిన్న మంట మీద ఉడకబెడతాను, పెద్దగా పెట్టాను. చిన్న మంట అది ఇలాంటిది అయితే 5 నిమిషాలలో చేస్తుంది. బగారా రైస్కు గిన్నె పెట్టుకున్నా, గిన్నె కాలింది, ఆయిల్ వేసుకుంటున్నా. వేడైంది, ఇవన్నీ వేసేసుకుంటున్నా మసాలాలు. కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేస్తున్నా. క్యారెట్, బఠానీ, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రైలో కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. కొంచెం ఇవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుందాం. రెండు వేసినాక కొంచెం కలపాలి. కలిపాక కొంచెంసేపు అయినాక అల్లం వెల్లిగడ్డ వేస్తా. పుదీనా అది అంతా వేసాం కదా, మంచి దగ్గరికి అయిపోయింది, ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నా. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ వేస్తాను. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కలిపేసుకొని ఉడికాక చూడండి, మంచి కలర్ వచ్చినాయి. ఇలా కలర్ రావాలి, ఎక్కువ కూడా మారొద్దు, మారితే అసలు బాగుండదు. ఇలా కలర్ రావాలి. దీంతో 6 గ్లాసులు బియ్యం పోసిన కదా, 9 నీళ్ళు పోయాలి. 1 2 3 4 5 6 7 8 9 పోసిన. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. అడుగుదా మొత్తం మసాలా మొత్తం ఉంటుంది కదా. కొంచెం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. 1-2 స్పూన్లు ఉప్పు వేసుకుంటే చాలు. 1 2 ఉప్పు వేసుకొని ఇట్లా కలిపి మూత పెట్టేసుకోవాలి, అంతే. ఏడు వరకు వచ్చిందే మమ్మీ నీ కూర, చికెన్ కూర. చూడు సాయి, నీలాగా కాదు, మంచిగా చేసిన. కలర్ఫుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. ఏమో నీకే రావాలి స్మెల్, నువ్వే చెప్పాలి మరి. స్మెల్ అయితే బాగానే వస్తుంది.
మా దోస్తులకు అయితే రాదు కదా, నీకు వస్తుందా వస్తలేదో చెప్పు. నాకు వస్తుంది, బాగా వస్తుంది. చూసి చూసి ఎట్లా అయింది. ఇంకా కొంచెం సార్లు ఆడితే ఇంకా దగ్గరికి అవుతుంది. ఇంకా ధనియాల పొడి వేసేస్తున్నా. ధనియాల పొడి వేసి కొత్తిమీర వేస్తే అయిపోద్ది. ధనియాల పొడి దేంతో వేసుకుంటారే? ధనియాలతోట? ఏమో నా బిడ్డ దేంతో చేసిందో. మా ఇంట్లో అయితే నేను చెప్పేదాన్ని. మీ ఇంట్లో ఎట్లా చేస్తావు? ఇక్కడ నా బిడ్డ కాడికి వచ్చిన కదా, ఎట్లా చేసిందో నా బిడ్డ. మా మమ్మీకి తెలియదు ఫ్రెండ్స్ ధనియాల పొడి ఎట్లా వేసుకుంటారో. నేను చెప్పాను ఫ్రెండ్స్, ధనియాల పొడి ధనియాలతో కొత్తిమీర వేస్తున్నా చూడండి. కొత్తిమీర ఫ్రెండ్స్, కొరియాండర్ లీవ్స్. చెప్పు మమ్మీ, కొరియాండర్ లీవ్స్. నాకు రాదులే చెప్పు, పలుకు ఏం కాదు. కొత్తిమీరనే వస్తుంది. చెప్పు కొరియాండర్. వావ్, క్లాప్స్ ఫ్రెండ్స్, అందరూ క్లాప్స్. అయిపోయింది చికెన్. చికెన్ అయిపోయిందంటే ఫ్రెండ్స్ చూడండి, నేను టేస్ట్ ఎవరైనా ఒక టేస్ట్ చూసి చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, బంద్ చేస్తున్నా. బగారాన్నం 7 వరకు వచ్చింది. బగారాన్నం 7 దాకా వచ్చిందే. 7 దాకా వచ్చేసా. ఇంకో నీళ్ళు పోసిన వాటర్ ఇప్పుడే. ఇంకా టైం పడుతుంది. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది మమ్మీ, జల్దీ జల్దీ చెయ్యే. అందుకే నీ గురించే తొందర చేస్తున్నా సాయి. నాకు ఆకలి వేస్తుంది. అదే కదా, అందులో చికెన్ ఫేవరెట్ కదా మనకి. దెబ్బ కానీ మమ్మీ. చూడండి ఎసరు వచ్చింది, బాగా మసిలిపోతుంది ఎసరు. బియ్యం వేసుకుందాం ఇప్పుడు. అసే పోయిందా? పోయిందా సరే. బియ్యం వేసిన ఒకసారి కలుపుకుందాం. కలిపి మూత పెట్టేద్దాం, అయిపోద్ది. నా బిడ్డ చూడండి, బాబు బంగారం అని పాట పాడుతుంది. నేనేమో వంట చేస్తుంటే అది పాట పాడుతుంది. ఎట్లా ఉడుకుతుందో చూడండి, మస్తు ఉడుకుతుంది. సాయి, ఏ సాయి ప్రియా చూద్దా మంచిగా చెప్పండి. మళ్ళీ ఎక్కిరిస్తావు కదా. నేనేదో ఉడుకుతుంది అంటే ఉడుకుతుందంటే మస్తు అంటే ఏమన్నా యాడ్ చేసినావా? మస్తు గవే అదే బియ్యం మస్తు ఉడుకుతుంది. మస్తు ఉడుకుతుంది. ఉడికింది, మూత పెట్టిన. చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది. నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఏమైంది నీ బగారన్నం 7 వరకు వచ్చింది తల్లి, ఆకలేసి వస్తున్నా నేను. అయిపోయింది సాయి. ఇంకో చూడు, వాసన బాగా వస్తుంది. వాసన కడుపు నింపుకోవడం అంటావా ఏంది? ఇంకో ఎంత మంచిగా వచ్చిందో చూసినావా? నెయ్యి కూడా వేసావా లేదా? నెయ్యి వేయలే. నీకు నెయ్యి వేసిన అంటే తినవు కదా, నీకు అట్లా అబద్ధాలు చెప్పాలి. కానీ వేసిన. చూడండి చూడండి ఎంత మంచిగా అయిందో. ఆరినాక ఇంకా మంచిగా అవుతుంది. అయిపోయింది. ఇంకా బగారన్నం రెడీ అయిపోయింది. తినేస్తుంది మా సాయి, నా బిడ్డ తినేస్తుంది. ఒకటే ఆకలి ఆకలి అంటుంది. సో మా మమ్మీ ఇప్పుడు బావకి ఇస్తుంది, మా బావకి. సో బావ దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పు, ఎగ్జాక్ట్గా చెప్పు బావ. మా హస్బెండ్ 2 ముద్దలు తిన్నాక చెప్తాడు, ఎందుకంటే 1 ముద్దతో తెలియదు ఆయనకి. చెప్పవా ఎట్లుంది? ఓకే. సో మాకు నచ్చినట్లయితే మా చికెన్ కర్రీ అండ్ మా బగారా రైస్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా బిడ్డకు మంచిగా సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టుకుంది, తెలియదు మాకు. బాగా సపోర్ట్ చేసి ఇంకా ఇట్లాంటివి అన్ని వీడియోలు మంచి పెడతాం. మా అల్లుడికి తినబెడతాం.